ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తూ ఉన్నాం. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. రాబోయే 24 గంటల్లో కూడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. తుఫాన్గా కూడా మారే అవకాశం లేకపోలేదు అని కూడా చెప్తూ ఉన్నారు. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది తుఫాన్. అలాగే తెలంగాణకు 5 రోజుల పాటు వర్ష సూచన అయితే కనిపిస్తూ ఉంది. ఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది బిగ్ అలర్ట్, బి అలర్ట్ గానే మనం చూడాలి. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అయితే బలపడుతూ ఉంది. వాయుగుండంగా మారే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. తుఫాన్ కూడా రూపాంతరం చెందొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ప్రభావం చూపించొచ్చు. మరోవైపు ఈ నెల 26న అండమాన్ దగ్గర మరో అల్పపీడనం పుట్టేందుకు కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తాలో వచ్చే 5 రోజులు కూడా భారీ వర్షాలు, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తరు వానలు పడనున్నట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అటు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లా అయిన ప్రకాశంతో పాటుగా వైఎస్ఆర్ కడప, సత్యసాయి జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. రాబో 5 రోజుల్లో కూడా కోస్తా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాల తీరానికి వెంబడి ఆవల ఆనుకుని ఉన్న కొన్ని చోట్ల 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నెల 23, 24వ తేదీలో 50 నుండి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కనిపిస్తుంది. మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, సురక్షితంగా వచ్చేయాలి అంటూ కూడా వేటకు వెళ్లొద్దు అని కూడా అధికారులు జారీ చేస్తూ ఉన్నారు ఆదేశాలు. అలాగే అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇటు తెలంగాణ వాసులను కూడా హెచ్చరిస్తూ ఉంది. దీంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పింది. మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉండొచ్చు. అలాగే మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కూడా పడతాయి. ఇక ఈ నెల 23వ తేదీన ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, అలాగే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే చెప్తూ ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా ఇప్పటికే అధికారులు జారీ చేయడం జరిగింది. ఇక ఈ నెల 24వ తేదీన పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఈ నెల 25వ తేదీన పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. అలాగే భారీ వర్ష సూచన నేపథ్యంలో 2 రాష్ట్రాల అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. ప్రజలు, రైతులు కూడా అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా మత్స్యకారులను కూడా హెచ్చరిస్తూ ఉంది.